మానవ జాతికి నీ మహిమ తెలుపుట కొరకేమో పట్టపగలు తల్లి కనుక వర్షము కురిపిస్తివి. పట్టపగలు తల్లి కనుక వర్షము కురిపిస్తివి. ఆనాటి నుంచెల్లి మా తల్లి కనక దుర్గమ్మవయ్యి కరుణగల్ల తల్లివై మా కొరకు వెలసి ఉంటివమ్మా. కరుణగల్ల తల్లివై మా కొరకు వెలసి ఉంటివమ్మా. దీపాల కాంతుల్లోన దుర్గమ్మ దివ్య స్వరూపినివే విజయవాడ నందు దుర్గమ్మ కరుణగల్ల తల్లివే. నమ్ముకున్న భక్తులతో విజయవాడ నందు దుర్గమ్మ కరుణగల్ల తల్లివే. మహిమల తల్లి నీవాని కోరి వచ్చి మాతయే మన దుర్గమాతయే మహిషాసురుణ్ణి హతమార్చి మనుజులను కాపాడుతున్నదే. ఎన్నో మహిమలు చూపుతూ తల్లి ఇంద్రకీలాద్రి పైన వెలిసెనే. చల్లని మనసు గల్లా మన చక్కని దుర్గా మాత. చల్లని మనసు గల్లా మన చక్కని దుర్గా మాత. మొక్కిన వారి కంట
ఆదిశక్తి దుర్గమ్మ శిఖరమో ఎన్నో మహిమలు గల్ల మహాపుణ్యక్షేత్రం. నిజవాడ దుర్గమ్మ సన్నిధి మన తాడేపల్లిగూడెం పట్టణం సీతారాంపేట కొబ్బరి తోటలో వేయించేసి ఉన్న శ్రీ పుంతల ముసలమ్మ వారి 41వ జాతర మహోత్సవాల్లో భాగంగా ఈరోజు అమ్మవారి రథోత్సవం అనగా ఊరేగింపు మన పట్టణ పురవీధుల గుండా అంగరంగ వైభవంగా నిర్వహించడానికి మరి నిశ్చయించి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మరియు దేవాదాయ ధర్మదాయ శాఖ అమాత్యులు శ్రీ ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ కొట్టు సత్యనారాయణ గారి తనయులు మా యువ నాయకులు శ్రీ కొట్టు విశాల్ గారిని ముఖ్య అతిథిగా మరియు మిత్రులు బలసలరావు గారిని, గోవింద్ గారిని, నాగబాబు గారిని, సాయిబాబా గారు, కరిబాసరావు గారు, మన మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ సంపత్ గారు, వీరందరినీ కూడా ఈరోజు మన అతిథులుగా పిలుచుకుని వారిని సత్కరించుకునే అవకాశం వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ గత 41 సంవత్సరాలుగా కూడా మన తాడేపల్లిగూడెం పట్టణంలో యువ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో శ్రీ పుంతల ముసలమ్మ అమ్మవారి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని సవినయంగా తెలియజేసుకుంటూ ప్రతి సంవత్సరం కూడా జనవరి 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు కూడా ఈ కార్యక్రమాలు ఉంటాయని ఆధ్యాత్మిక భావన పెంచడానికి ప్రజల్లో భక్తిభావాన్ని పెంచడానికి ఈ కార్యక్రమాలు ఎంతో తోడ్పడతాయని నమ్ముతూ 5 రోజులుగా కూడా యాగాలు మన మంత్రి గారి సహకారంతో దేవాదాయ శాఖ మంత్రి శ్రీ కొట్టి సత్యనారాయణ గారి సహకారంతో శ్రీ రమా సత్యనారాయణ స్వామి వారి శాంతి కళ్యాణం గత రాత్రి ఇదే అమ్మవారి సన్నిధిలో నిర్వహించుకోవడం, మరి మహిళా భక్తులు మరి వందల సంఖ్యలో వచ్చి పాల్గొని శ్రీ రమా సత్యనారాయణ స్వామి వారి ఆశీస్సులు పొందడం జరిగిందని ఈ విషయంలో మరి ముఖ్యంగా మన మంత్రివర్యులు శ్రీ కొట్టి సత్యనారాయణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన శ్రీ విశాల్ గారిని మాట్లాడవలసిందిగా. 20వ వార్డులో మరి కొబ్బరి తోట మరి ఒక్క సీతారాంపేటలో మరి పుంతల ముసలమ్మ వారి ఆలయం వద్ద పెద్ద ఎత్తున మరి మంచి కార్యక్రమం జరుగుతుంది ఈరోజు. అలాగే ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఇక్కడికి విచ్చేసిన ఈ వార్డులో ఉన్న ప్రతి ఒక్కరు వారికి అందరికీ కూడా ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరియు రానున్న రోజుల్లో పెద్ద పండుగ మనందరి తెలుగువారి పండుగ సంక్రాంతి శుభాకాంక్షలు. మీ యొక్క పిల్లలు చదువులు అలాగే మీ యొక్క వ్యాపారాలన్నా ఉద్యోగాలన్నా ఎవరైనా ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా బాగుండాలి, మంచి ఆరోగ్యంతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు మన తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలందరికీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన దేవాదాయ శాఖ మంత్రి వర్యులు మరి శ్రీ కొట్టి సత్యనారాయణ గారి ఆదేశాల మేరకు ఈ యొక్క కార్యక్రమాన్ని మరి త్రినాథ్ గారు అలాగే వారి యొక్క కమిటీ మొత్తం అందరూ అలాగే ఇక్కడ ఉన్న వార్డు ఇన్ఛార్జీలు అందరూ అలాగే మన నాగబాబు గారు పెద్దలందరూ ఇక్కడికి విచ్చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడికి ప్రజలకి ఇక్కడికి ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ కూడా వారికి ఏవైతే సేవలు ఏవైతే మరి సౌకర్యాలు ఏమేమి కావాలన్నో మరి త్రినాథ్ గారు అన్ని బాగా చూసుకుంటారు. అలాగే మరి తాడేపల్లిగూడెం ప్రజలందరూ కూడా బాగుండాలని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మంచి ఆరోగ్యంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. 20వ వార్డులో కొబ్బరి తోట సీతారాంపేటలో శ్రీ పుంతల ముసలమ్మ తల్లి అమ్మవారి జాతర మహోత్సవాలు కనుల పండుగ జరుగుతున్నాయి. ఈ జాతర మహోత్సవాలు అన్నది 41 సంవత్సరాల ఆనవాయితీగా ప్రతి సంవత్సరం ఇక్కడ 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు ఈ కార్యక్రమాలు జరుపుకోవడం అనేది ఒక సాంప్రదాయంగా జరుగుతుంది. చెప్పాలంటే కూడా ఈ ప్రాంతవాసులకు ఎంతో చూసుకోం. ఎందుకంటే ఏ శుభకార్యాలు జరిగినా అమ్మవారి ఒక దర్శన భాగ్యం చేసుకుని ఆవిడ ఆశీర్వాదం పొంది శుభకార్యాలు చేసుకోవటం అన్నది ఇప్పుడు ఒక ఆనవాయితీగా జరుగుతుంది. ఈ కొబ్బరి తోటలో ప్రత్యేకంగా చెప్పాలంటే కూడా ఈ జనవరి 1 నుంచి 5వ తారీఖు వరకు ఈ కార్యక్రమం జరుగుతాయి. పుంతల ముసలమ్మ వారి గారి తర్వాత నాగబాబు రాజ్యంలో దేవి మహాకాళమ్మ ఉత్సవాలు కూడా ఈ ప్రాంతంలో ప్రారంభమవుతాయి. ఈ ప్రాంతానికి ఎంతో శుభసూచకంగా అందరికీ మంచి జరగాలనే ఉద్దేశంతో చేసినటువంటి కార్యక్రమాలండి. అలాగే మన ఉప ముఖ్యమంత్రి దేవాదాయ శాఖ మంత్రి కొట్టి సత్యనారాయణ గారు కూడా ఆయన దేవశాఖ మార్చిన తర్వాత మా నియోజకవర్గంలో
ఎన్నో దేవాలయాలు అభివృద్ధి చేయించడమే కాకుండా కొత్తగా ఆలయాలు నిర్మించడానికి ఆయన ఎంతో సహకారంగా ఉండటం జరుగుతుంది. ఇవన్నీ కూడా మన తాడేపల్లిగూడెం పట్టణం చేసుకున్నట్టు నియోజకవర్గం చేసుకున్నటువంటి అదృష్టం అని చెప్పాలి. ఎందుకంటే ఇంత పుణ్య కార్యక్రమాలు, ఇంత ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరగడం వల్ల ఈ ప్రాంతం అభివృద్ధి చెందడమే కాకుండా ప్రజల్లో కూడా ఓ రకమైనటువంటి మానసిక ప్రశాంతత, అందరికీ మంచి జరిగిన శుభకార్యక్రమం జరగాలని చెప్పేసి జరుగుతున్న ఈ కార్యక్రమాలు ఇలాగే ప్రతి సంవత్సరం ఇలాగే చక్కగా మన ఆనందోత్సవంతో జరుపు. అమ్మవారి యొక్క పుంతలో ముసలమ్మ అమ్మవారి యొక్క కార్యక్రమాలని స్టార్ట్ చేయడం జరుగుతుంది. మన యొక్క హైందవ సంస్కృతిలో దేవతలు 101 దేవతలు ఉంటారు. ఈ దేవతలందరూ కూడా ఈ యొక్క ఎక్కువగా మన ప్రతి ఇంట్లోనూ కూడా మన తల్లులు, ఆడపిల్లలందరూ కూడా వారి సౌభాగ్యాన్ని కోరుకునేటువంటి అమ్మవారి యొక్క ఉత్సవాల్లో ఎక్కువగా నిష్ఠతో చేస్తారు. కాబట్టి మనమందరం కూడా ఈ సంస్కృతిని, సాంప్రదాయాల్ని గౌరవించుకుంటూ ఈ ప్రాంతం బాగోవాలని, ఈ ప్రాంతాన్ని అమ్మవారు చల్లగా చూడాలనేటువంటి మన కృతనిశ్చయంతో ఉంటాం. ఈ కార్యక్రమం కూడా చాలా క్రమశిక్షణతో ఈ కార్యక్రమాలు 5 రోజులు కూడా జరగడానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేసి సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. తాడేపల్లిగూడెం పట్టణం కొబ్బరితోట మరియు సీతారాంపేటలో వేంచేస్తున్న పుంతల ముసలమ్మ ఉత్సవాలు కార్యక్రమం సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మన యువ నాయకులు పొట్టు విశాల్ గారికి, అలాగే ఏఎంసీ చైర్మన్ సంపత్ గారికి, బొడ్డు సాయి గారికి, కరిబాసు గారికి, యజ్ఞ నాగబాబు గారికి, వేర్ల గోవింద్ గారికి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ 41వ ఉత్సవ ఈరోజు 41వ సంవత్సరం చేయటం అనేటువంటిది ఇక్కడ గౌరవ అధ్యక్షులుగా ఉన్న రాజేంద్రనాథ్ గారు, అలాగే అధ్యక్షులుగా ఉన్న చంద్రశేఖర్ గారు ఎంతో వయప్రసాదాలు ఓర్చి ఈ యొక్క కార్యక్రమం జరిపించడం అంటే 41 సంవత్సరాలు సుదీర్ఘంగా ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నారంటే వాళ్ళకి ముందుగా వాళ్ళకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ పుంతల ముసలమ్మ అమ్మవారు ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలకు, తాడేపల్లిగూడెం పట్టణ ప్రజల్ని అందరికీ కూడా చల్లగా చూడాలని చెప్పి ఈవిడ దయ వల్ల ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా చల్లగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశాన్ని మాకు ఇచ్చిన రాజేంద్రనాథ్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. సీతారాంపేట కొబ్బరితోటలో వేంచేసి ఉన్న శ్రీ పుంతల ముసలమ్మ అమ్మవారి 41వ వార్షికోత్సవం మరి ఎంతో 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు ఎన్నో పూజా కార్యక్రమాలతో అన్ని అత్యధికంగా భక్తి శ్రద్ధలతో మరి ఈ ప్రాంతంలో పూజా కార్యక్రమాలు చేశారు. ఈ ఉత్సవాలు మరి ప్రతి సంవత్సరం మొదలెట్టేటప్పుడు ఈ ప్రాంతం అంతా కూడా పండగ వాతావరణం అలంకుంటూ ఉంటుంది. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారికి పాత్రలుగా ఆరోగ్యశాలతో ఈ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటారు. మరి అదేవిధంగా మరి ఈ చక్కని కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసిన మన డిప్యూటీ సీఎం దేవాదాయ శాఖ మంత్రులు కొడి సత్యనారాయణ గారి కుమారులు యువ నాయకులు విశాల్ గారికి, అలాగే నాగబాబు గారికి, భాస్కర్ గారికి, బరుసులు గారికి, అలాగే సత్యనారాయణ గారికి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. చక్కని ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో చేస్తూ మరి ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా చక్కని అమ్మ తల్లి ఆశీస్సుల్ని అందజేస్తున్న మరి యువ ఫ్రెండ్స్ గౌరవాధ్యక్షులు త్రినాథ్ గారికి, కమిటీ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి మంచి కార్యక్రమాలు పాల్పంచుకునే అవకాశం మీ అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ జై పుంతల ముసలమ్మ తల్లికి. యువ ఫ్రెండ్ సర్కిల్ గౌరవాధ్యక్షులు సోదరులు రాజా త్రినాథ్ గారి ఆధ్వర్యంలో వారి మిత్ర బృందం అంతా కలిపి గత 41 సంవత్సరంగా ఇక్కడ పుంతల ముసలమ్మ వారి ఉత్సవాలు నిర్వహించడం, ప్రతి సంవత్సరం కూడా జనవరి 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తూ చక్కటి క్రమశిక్షణతోటి ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరిలోనూ ఒక ఆధ్యాత్మిక భావం పెంపొందించే విధంగా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు వారిని అభినందిస్తూ కొబ్బరి తోటలో కానీ సీతారాంపేటలో కానీ ఇటువంటి కార్యక్రమాలు నూకాలమ్మవారి జాతర కానీ, అలాగే శ్రీరామనవమికి రామాలయం కానీ, అలాగే పుంతల ముసలమ్మ కానీ, దేవి మహంకాళమ్మవారి ఉత్సవాలు కానీ ఇలాగా ప్రతి వార్డులోనూ ప్రతి వీధిలోనూ కూడా ఒక ఆధ్యాత్మిక భావనతో కూడినటువంటి భావం ప్రజల్లో పెంపొందించాలని ఇంతమంది కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాల వల్ల ఈ ప్రాంతం అంతా ఎప్పుడూ కూడా సుభిక్షంగా ఉంటూ
ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని, ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఈ ప్రాంత ప్రజల మీద ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు రాజా తినాథ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఈ రోజున శ్రీ పుంతల ముసలమ్మ అమ్మవారి ఊరేగింపు కార్యక్రమానికి విచ్చేసిన మన తాడేపల్లిగూడెం టౌన్ పెద్దలందరికీ, ప్రత్యేకంగా మన యువ నాయకులు శ్రీ కొట్టు విశాల్ గారికి, ఈ కార్యక్రమం ఇచ్చేసిన భక్తులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ అమ్మవారి కార్యక్రమం సుమారుగా 41 సంవత్సరం నుంచి చేయడం చాలా గమనార్హం. ఈ కార్యక్రమాన్ని తన భుజస్కంధాల మీద తీసుకుని రాజేంద్రనాథ్ గారు యువ ఫ్రెండ్స్ సర్కిల్ వారు చేయటం చాలా ఆనందంగా ఉంది. అంతేకాకుండా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రజలందరికీ ఆయురారోగ్య భాగ్యాలు ఆ పుంతల ముసలమ్మ వారు అందజేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. सर्वदर्शनः अजः सर्वेश्वरः सिद्धः सिद्धिः सर्वादिरच्युतः वृषाकपिरमेयात्मा सर्वयोगविनिःसृतः वसुर्वसुमनः सत्यः समात्मा संमितः समः अमोघः पुण्डरीकाक्षो वृषकर्मा वृषाकृतिः रुद्रो बहुशिरा